నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్. ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ తెలుసు, నిన్న ఆర్సీబీ ఐపీఎల్ 18 కప్ గెలుచుకోవటం అనేది జరిగింది. సో చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కోరిక నిన్నటితో నెరవేరటం అనేది జరిగింది. చాలామంది ఫ్యాన్స్ నిన్నటి రాత్రి నుంచి ఈరోజు వరకు కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు కర్ణాటక రాష్ట్రం లోపల బెంగళూరులో ఉన్నటువంటి చిన్నస్వామి స్టేడియం లోపల ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క విన్నింగ్ సెలబ్రేషన్ చేసుకోవడం కోసం వాళ్ళందరూ సమావేశం కావటం అనేది జరిగింది. ఆ సమావేశానికి పెద్ద ఎత్తున కొన్ని వేల మంది ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ స్టేడియానికి అటెండ్ కావటం అనేది జరిగింది. ఎస్పెషల్గా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా విరాట్ కోహ్లీని చూడడం కోసం మరియు మిగతా ప్లేయర్లను చూడడం కోసం ఆ యొక్క స్టేడియానికి రావటం అనేది జరిగింది. అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట లోపల ప్రధానంగా చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోవటం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకవైపు సంతోషం, మరొక వైపు ఈ యొక్క విషాదంతో ఆర్సీబీ ఫ్యాన్స్ లోపల ఈ బాధ అనేది నిండుకుపోవటం అనేది జరిగింది. మరి ఈ యొక్క ప్రమాదం లోపల దాదాపు 50 మంది వరకు గాయపడటం అనేది జరిగింది. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారము 11 మంది వరకు కూడా మరణించడం అనేది జరిగింది. కాబట్టి ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా తెలుపుతున్నారు. మరి నిజానికి అక్కడ ఏం జరిగిందంటే, చాలామంది అక్కడ ఉండేటువంటి క్రికెటర్లను చూడడం కోసం పెద్ద ఎత్తున తరలి రావడంతో ఒకరినొకరు తోసుకోవడంతో ఒకరిపై ఒకరు పడి వాళ్ళ కాళ్ళ కింద తొక్కడం వల్ల మరియు వాళ్ళందరూ పై భాగంలో పాడడం వల్ల ఊపిరాడక వాళ్ళ కింది భాగంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు శ్వాస తీసుకోలేక ఊపిరాడక చనిపోవటం అనేది జరిగింది. చాలామంది అక్కడ ఉండేటువంటి ఆర్సీబీ ఫ్యాన్స్ చనిపోయినటువంటి వాళ్ళల్లో కూడా చాలామంది స్టేడియానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి తమ అభిమాన క్రికెటర్ అయినటువంటి విరాట్ కోహ్లీని చూసి వద్దామని వెళ్ళి తిరిగి రాలేకపోవడం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎంతోమంది వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి అమ్మా నాన్నకు చెప్పారు, సంతోషంగా చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా ఆర్సీబీ కప్పు గెలవకపోవడంతో ఈసారి కప్పు గెలిచామని ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎంతో ఆనందంతో ఈ యొక్క విషయాన్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇలా ఇంత సంతోషంలో ఉన్నటువంటి ఈ యొక్క సందర్భం లోపల ఇలాంటి బాధాకరమైనటువంటి విషయాన్ని వినడం అనేది చాలా దురదృష్టకరం. ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధతోటి ఈ యొక్క ఆర్సీబీకి సంబంధించినటువంటి విజయాన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ దీన్ని సెలబ్రేషన్ చేసుకోవాలా లేదంటే దిగ్భ్రాంతికి గురై దీన్ని బాధగా భావించాలా అనేటువంటి ఒక సందేహంలో ఉండటం అనేది జరిగింది. మరి ఇలా జరగడం అనేది ప్రతి ఒక్క అభిమానికి కూడా ఎంతో బాధను కలిగించడం అనేది జరిగింది. సో నేను మీ అందరికీ చెప్పేటువంటి విషయం ఒకటే, అదేంటంటే మనం హీరోలైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, క్రికెటర్స్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళని మనం అభిమానించడం అనేది తప్పు కాదు. కాకపోతే వాళ్ళపైన అభిమానంతో మనం వాళ్ళకు ప్రాణాలు అర్పించేటంత ప్రేమ మనకు వారిపైన ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ కోసం మన ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులను కూడా ఎప్పుడు కూడా మనం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయరాదు. ఎందుకోసం అంటే వాళ్ళందరూ బాగా ఆడతారు, బాగా సంపాదిస్తారు, వాళ్ళ కుటుంబాలతో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. కాకపోతే రేపు వాళ్ళ కోసం నువ్వు వెళ్ళి నువ్వు ఏదైనా ప్రమాదంలో చిక్కుకొని నీ ప్రాణాలు కోల్పోతే నీపైన ఆధారపడి ఉన్నటువంటి నీ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏందని ఒక్కసారి మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. నీకేదైనా జరిగితే బాధపడేది కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే, కానీ నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నటువంటి నువ్వు అభిమానించేటువంటి హీరో, క్రికెటర్ లేదంటే ఇతర వ్యక్తులు ఎవరు కూడా నీ గురించి ఆలోచించరు. కాబట్టి వాళ్ళ పైన అభిమానాన్ని చూపించు, కానీ వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించేటంత సాహసాలు మాత్రం చేయకండి. మీరు ఏం చేసినా సరే మీ తల్లిదండ్రుల కోసమే చేయండి. ఎందుకోసం అంటే మన పైన ఆశలు పెట్టుకొని మన పైన ఆధారపడి బతకాలని ఉండేటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులే. కాబట్టి ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. నేను చెప్పినటువంటి ఒక మాటల్లో మీకు ఏమైనా బాధ కలిగిస్తున్నా క్షమించండి. ఎందుకోసం అంటే కొంతమంది వీరాభిమానులు ఉంటారు, వాళ్ళ కోసం కూడా చెప్తున్నా. మీరు దయచేసి ఒక్కసారి మీ గురించి కూడా ఆలోచించండి. అభిమానం అనేది ఉంటే మంచిదే, కాకపోతే అభిమానం అనేది హద్దులు దాటడం వల్ల కొన్నిసార్లు మన ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటారని నా యొక్క డీడీసీ ఛానల్ తరపున మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కాబట్టి దయచేసి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు ఎక్కువ జరగడానికి కారణం ఏంటంటే, ఈ తొక్కిసలాటలు జరగడానికి కారణం ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలు గుమ్మిగూడడం వలన ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే రీసెంట్గా చాలా వరకు కొన్ని రకాల కుంభమేళలు కావచ్చు, జాతరలు కావచ్చు, కొన్ని రకాలైనటువంటి పుష్కరాలలో కూడా ఇలాంటి తొక్కిసలాటలు చాలా జరగడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసి కూడా మనం మళ్ళీ ఇలాంటి వాటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మనం అక్కడ వెళ్ళకపోయినా సరే మనం ఇంట్లో ఉండి కూడా ఆర్సీబీ
ఐపీఎల్ని గెలిచినటువంటి ఆ సంతోషాన్ని మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరితో పాటు కూర్చొని మనం దాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనందరికీ ఉంది కాబట్టి సో ఇంట్లో ఉండి వాళ్ళందరితో సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఎందుకోసం అంటే బయటకు వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళు కూడా నిన్న ఆర్సీబీ కప్పు గెలిచిన తర్వాత ఆ స్టేడియంలో ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, బయట ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది రోడ్లపైకి వచ్చి మన జాతీయ జెండాను తీసుకుని పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అందులో కొంతమంది ఈరోజు చనిపోవడం జరిగింది. కాబట్టి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి ఏం చేసినా సరే ఒక్కసారి మన తల్లిదండ్రుల గురించి ఆలోచించి చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది నా ఛానల్ తరపున మీకు చెప్పదలుచుకున్నటువంటి ఒక చిన్న విషయం. ఇందులో మీకు ఏదైనా బాధ కలిగించేటువంటి విషయం ఉంటే క్షమించండి. ఎందుకోసం అంటే మీకు మళ్ళీ చెప్తున్నా, అభిమానం అనేది హద్దులు దాటకుండా ఉన్నంత వరకు మనం సేఫే. అభిమానం అనేది హద్దులు దాటితేనే మనకు కానీ మన కుటుంబానికి కానీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరికైనా షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్కి సంబంధించిన ఈ వీడియో చాలామంది లోపల మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో ఎక్కువ మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.